హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము AP EAMCET 2020 మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అయితే చూడబోతున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఎంత ర్యాంక్ వస్తుంది అని ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ అయితే మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇయర్ కూడా 25% IP వెయిటేజ్ కలుపుతున్నారు కాబట్టి సిమిలర్గానే ఉంటాయి. కొంచెం వెయిటేజెస్ అనేవి, కొంచెం ర్యాంక్స్ కానీ మార్క్స్ డీటెయిల్స్ కానీ. ఇక్కడ మనం గమనించినట్లయితే టోటల్ మార్క్స్ 62.3436. మనకు తెలుసు ఎంసెట్లో మనకు డెసిమల్ రూపంలో అయితే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రౌండ్ ఫిగర్ అనేది ఉండదు. 62, 63, 64 అలా మార్క్స్ అయితే ఉండవు. డెసిమల్ ఫామ్లోనే ఉంటుంది. ర్యాంక్ చూసినట్టయితే 21,661 అయితే ఇవ్వడం జరిగింది. 62 మార్క్స్కి 21,000 ర్యాంక్ అయితే వచ్చింది. చాలామంది ఇంత గోల్స్ అయితే పెట్టుకొని ఉంటారు. బిలో 20,000 రావాలి, 10,000 రావాలి, 5,000 రావాలి, 1,000 రావాలి. అలా గోల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. టిల్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి 6,736 వచ్చింది ర్యాంక్ ఈ క్యాండిడేట్కి. AP EAMCET 2020 మార్క్స్ వచ్చేసి ఇవి 87 మార్క్స్ అయితే రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 88 అనుకోండి. 88 మార్క్స్కి బిలో 10,000 అంటే బిలో 7,000 ర్యాంక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మనకు వచ్చేసి ఐపీఈ వచ్చేసి పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు. ఉన్నా కూడా కొద్దిగా ఉంటుంది. ఒక 1,000 to 2,000 మాత్రమే ఉంటుంది. అదే మీ ఎంసెట్ మార్క్స్ చాలా తక్కువ వచ్చినట్టయితే ర్యాంక్ డిఫర్ చాలా అవుతుంది. సో ఎంసెట్ పై ఫోకస్ చేయండి. ఇప్పటికీ ఐపీ మార్క్స్ తక్కువ వచ్చాయి అన్న వాళ్ళు బాధపడిన అవసరం లేదు. ఎంసెట్ మీకుంది ఛాన్స్, ఇంకా దానిలో మీరు నిరూపించుకోవచ్చు. నెక్స్ట్ 13,674 ర్యాంక్కి 73 మార్క్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. 73.2695, 74 మార్క్స్, అప్రాక్సిమేట్లీ 74 అనుకోండి. 74 మార్క్స్కి 13,000 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. అంటే బిలో 15,000 రావాలంటే 75 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా 13,000 తెచ్చుకోవచ్చు. అంటే బిలో 15,000 ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 22,549, 63 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీరు 22,000 తెచ్చుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 64 వేసుకోండి. 64 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే 22,000 ర్యాంక్ అయితే మీకు తెచ్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 71 మార్క్స్ అంటే అప్రాక్సిమేట్లీ 72 వేసుకోండి. 72 మార్క్స్ వచ్చినట్లయితే మీరు 20,000 బిలో 20,000 తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. గోల్ ఎవరైతే పెట్టుకొని ఉంటారో నాకు 20,000 లోపు కావాలి అని వాళ్ళైతే ఒక 70 to 75 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే నెక్స్ట్ 24,060 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 24,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అలాగే 69 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 18,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అంటే 70 మార్క్స్ 18,000, 70 to 75 ర్యాంక్స్ తెచ్చుకున్నట్టయితే బిలో 20,000 తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 15,000 వచ్చేసి 70 మార్క్స్. అలాగే వీళ్ళకి ఐపీ మార్క్స్ బట్టి కూడా కొంచెం డిఫర్ అయి ఉంటాయి. తెలంగాణలో అయితే 25% ఐపీఈకి లేదు. అలాగే ఏపీలో అయితే మొన్న అఫీషియల్ నోటిఫికేషన్లో 25% ఉంది అని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 15,000 అలాగే 70 మార్క్స్. 11,000కి 78 మార్క్స్ రావాలి. అంటే బిలో 10,000 రావాలంటే మీరు 80 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. బిలో 10,000 ర్యాంక్ కోసం 80 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. 3,000 ర్యాంక్ రావాలంటే 100 మార్క్స్, 102 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే 3,000 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 120 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే బిలో 1,000 ర్యాంక్ అయితే మీది ఉంటుంది. మీరు ఖచ్చితంగా తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అలాగే 17,000 ర్యాంక్ 68 మార్క్స్కి అయితే రావడం జరిగింది. ఇదండి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఎడ్యుకేషన్ ఛానల్ అయిన డిఆర్ బడ్డీస్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయిన డిఆర్ బడ్డీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలంటే వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.